ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు మేడం మేము సేఫ్ టు ట్రావెలింగ్ ఎప్పుడు చేయొచ్చు? ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ నేను ఎప్పుడు ట్రావెల్ చేయొచ్చు? నేను బయటకు వెళ్ళొచ్చా? ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ సేఫర్ టు జర్నీ అండి. జర్నీ చేయడం ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ సేఫర్ కాదు. దట్ టు లాంగ్ జర్నీస్ ఎప్పుడు కూడా అవాయిడ్ చేయమనే చెప్తాం. విత్ ఇన్ ద సిటీ ఈస్ డిఫరెంట్. అదే ఊర్లు తిరగడం అనేది ఒక్కోసారి స్ట్రెస్తో కూడుకొని హడావిడితో ఉంటుంది కాబట్టి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, లేదా యాక్టివిటీస్ బేస్డ్ కానివ్వండి, ఒక్కోసారి బ్లీడింగ్ అంటూ ఏర్పడడం, లేదా ఉమ్మనీరు లీక్ అవ్వడం అంటూ జరగడము, లేదా సర్విక్స్ షార్ట్ అవ్వడము, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో మొదటి 3 నెలలు అయితే ఖచ్చితంగా వీసే నో టు ట్రావెల్. కంప్లీట్లీ ట్రావెలింగ్ అనేది మొదటి 3 నెలలు అవాయిడ్ చేయాలి. లాస్ట్ 3 నెలలు కూడా 7 నుంచి 9 వారాల వ్యవధిలో కూడా ట్రావెలింగ్ అంటూ అవాయిడ్ చేయడం అనేది చెప్తాం. అవసరమైనప్పుడు మాత్రం, అంటే ఎమర్జెన్సీ పర్పస్లో ఉంటే, అంటే 5th నుంచి 4 నెలల నుంచి 7వ నెలల మధ్యలో అయితే కొంతవరకు సేఫర్ టైం ఉంటుంది. బట్ ఇది కూడా మరి ఎక్కువ ఫ్రీక్వెంట్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది ఉండకూడదు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెలింగ్ ఉన్నట్టయితే అది డెఫినెట్లీ వాళ్ళకి గర్భసంచికి కానివ్వండి, తట్టుకునే శక్తి కానీ, ట్రావెలింగ్ ని తట్టుకునే శక్తి బిడ్డకి కానీ తల్లికి కానీ మంచిది కాదు. సో ఈ రకంగా ప్లాన్ చేసుకుని నెలలను బట్టి కొంచెం ప్లాన్ చేసుకున్నట్టయితే, జాగ్రత్తలు పాటించినట్టయితే కొంతవరకు సేఫర్ ఉంటారు. అండ్ ఖచ్చితంగా కొన్ని సార్లు ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సిన అవసరము ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళలో వచ్చేసి యూట్రస్ రిలాక్సెంట్ కానీ ఏదైనా కొన్ని మెడిసిన్స్ క్యారీ ఆన్ చేస్తూ, లేదా ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ పెట్టుకుంటూ ట్రావెలింగ్ చేసినట్టయితే కొంతవరకు సేఫ్గా ఉండగలుగుతారు. ఖచ్చితంగా అంటూ జాగ్రత్తగా ఉంటారు అని మాత్రం చెప్పలేరు. సో దీని ప్రకారం ప్లాన్ చేసుకోండి.